హాయ్ ఫ్రెండ్స్, హాయ్ చెప్పండి. ఇటు చూడు, ఏం చేస్తారు? అంటుకుందా? తడిసే పొయ్యి మాత్రం మరి. చెప్పింది చెప్పింది. పొగొత్తంది. ఏంటిది అది? స్కార్ఫ్ అంటారు, చున్నీ కాదు అది. ఏం పెడతావు అత్తమ్మ పొయ్యి మీద? బియ్యమా? పొయ్యి మీద వండితే మంచిగా ఉంటుంది అన్నం. కూర ఏంటిది మరి అలా? కూర ఇలా ఉల్లిగడ్డ చారు చేయాలి. చారు అయితేనే ఆగుతుంది, లేకపోతే కూరలు అయితే ఈ పూట తింటాం, మధ్యాహ్నం సరిపోదు మరి. గ్యాస్ మీద రోజు వండితే తినబుద్ధి అవుతుంది కానీ పొయ్యి అంట పెడతాం. మంచి పని. చూపెడదు పా. పంపులు అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఇక పంపులు ఇప్పుడు మొదలు పెడితే ఎన్నింటి వరకు వస్తాయి అత్తమ్మా? పంపులు ఎన్నింటి వరకు వస్తాయి? 11-12 గంటల వరకు వస్తాయి. 11-12 గంటల వరకు మాత్రమే వస్తాయి ఫ్రెండ్స్. మళ్ళీ రేపు పొద్దున అయితే వస్తాయి అన్నమాట. అందుకని ఇక ఇవన్నీ అయితే పట్టిన ఇంతసేపు. ఇంకా ఈ పెద్ద గిన్నెలో అయితే నీళ్ళు అయితే పట్టి పెట్టినాము. నీళ్ళు సరిపోవు అనేసి ఇక పొద్దున సాయంత్రం స్నానాలు కాబట్టి సరిపోవు అని అయితే పట్టినాం అనమాట. బట్టలు అయితే విండేసింది అత్తమ్మ ఇప్పుడే. ఇక అవైతే ఎండాలి. కంఫర్ట్లో అయితే నానబెట్టినాం. ఈ గోళంలో అయితే నింపాలన్నమాట. గోళం అయితే సగం పగిలింది. ఇక ఇటువైపు మొత్తం నీడు ఉంటుంది అనమాట. మంచిగా యాప చెట్టు నీడైతే. ఇంకో పిల్లలేమో ఆడుకుంటున్నారు. ఈడ మంచం వేసింది అత్తమ్మ, యాప చెట్టు నీడుందనేసి. మంచి ప్రశాంతంగా ఉంటుంది అనమాట. వస్తానా ఆగు. ఇంతసేపు అయితే ఇక బోలు తోమిన ఫ్రెండ్స్. మొత్తం దుబ్బ ఉన్నాయి అనేసి అన్న అయితే తోమిన. ఏం చేస్తాను? ఇంకో బియ్యం అయితే కడిగి పెట్టిందనమాట. నానేనాయి మంచి చాలా సేపు అయింది. ఒక గంట తీసుకోబోదురా అమ్మ, కలుపుతుంది నాని. ఏందే నీ బాధ? చూడండి ఫ్రెండ్స్, ఈ బోర్లన్నీ అయితే మొత్తం దోమిన అనమాట. ఇక అది కాదు, ఇంకో ఈ అన్నం గంట తీసుకో. పట్టుకరమ్మా, మళ్ళా రా మరి, సరేనా? ఇక ఇవన్నీ అయితే తోమైతే బోర్లు ఇచ్చిన. ఇక మొత్తం అయితే ఇల్లంతా దుబ్బ ఉందని అయితే నీళ్లు చల్లి ఇల్లు అయితే ఊడ్చిన ఫ్రెండ్స్. ఇక ఎందుకంటే ఇక అత్తమ్మ అయితే ఇల్లు అలుకుతుంది అనమాట. ఇక నిన్ననైతే ఇటువైపు అయితే అలికింది బయట. ఇక ఇటువైపు అయితే అలకాల, 2 రూమ్లు అలుకుతే అయిపోతుంది. ఇక ఇవి వచ్చేసి డబ్బాలు, ఇవన్నీ అయితే పైన పెట్టేసిన. ఇవన్నీ అయితే సదరాలన్నమాట. ఈ దుబ్బు ఉంటే మొత్తం దులిపిన. షాప్ దగ్గరికి పంపించాలి అత్తమ్మని. షాప్ దగ్గరికి పంపించి షాప్ దగ్గరికి పోయి న్యూస్ పేపర్లునే పట్టుకురా అత్తమ్మ. మీరు జుట్లు వేయాలి. జుట్లు చూడు ఎట్లున్నాయో. జుట్లు వేయాలి. జుట్లు వేసుకున్నాక పోదురు. ఇవన్నీ అయితే అప్పలకు చీమలు పట్టినాయి ఫ్రెండ్స్. ఇవాళ అప్పలకు చీమలు పడితే మొత్తం అయితే బల్బం రాసిన. ఇవాళ పొద్దున లేవంగానే అయితే అదే పని అనమాట. ఇక అది తినద్దు, నువ్వు దగ్గుతాను నైట్. అది లోపల పెట్టు ఉంచొద్దు మరిగా. ఇగో ఇవన్నీ అయితే దులిపిన. ఇటు వరకు అయితే సెల్ఫ్లు వేసి పేపర్లు వేసి చదరాల. నైట్ ఎట్లా తగ్గినవే? అప్పటికప్పుడు ఓమ ప్యాకెట్ కొరకు షాప్ కడి పంపిన 9:30కి నానిని. నువ్వు చూసినావా? ఏంటిది? అన్నీ అగో తడి ఉన్నాయి. బోర్లు ఇచ్చిన తూడు వాళ్ళ. బట్టలకు కూడా ఏమన్నా ప్లాన్ చేస్తే బాగుండు ఈ రూమ్లో. అవి ఇగో ఇట్లాంటివి లేవా? ఇప్పుడు ఇక్కడ పెట్టినాం కదా సెల్ఫ్లకి, గిన్నెలకు పెట్టినట్టు సేమ్ అక్కడ కూడా ఆ రూమ్లో చేస్తే బాగుండు బట్టల వరకు. ఇగో ఇవన్నీ బట్టలే ఫ్రెండ్స్. ఇబ్బంది అవుతుంది. ఈ బల్లకైతే మొత్తం చీమలే పట్టినాయి. ఇంకో బియ్యానికి కూడా చీమలే.
ఇక బల్పం ఎంతకని రాయము, ఇక మస్తు ఇబ్బంది అవుతుంది అనమాట. చూడాలి బట్టలకి దీని మీద పెట్టినా బాగుంటుంది. ఇగో ఇక్కడ తీయాలి, చీర తీసి పెట్టు బట్టలన్నీ దీంట్లో పెడితే సరిపోతాయి. కూరగాయలు నువ్వు అటు పెట్టుకో, కూరగాయలకు చీమలు పట్టవు. ఆ పని చేయాలి, అయ్యల్లే అయిపోతుంది. బియ్యం పెట్టినావు ఇక కట్టెలు పెట్టినావాలి, పెద్ద కట్టెలా. ఈ ఎక్కడి నుంచి తెచ్చినావు మరి? ఏమో రస్క్ బిస్కెట్స్ అంటారు కదా వీటిని. ఆ నుంచి తెచ్చినావు వచ్చేటప్పుడు హైదరాబాద్ నుంచి? పిల్లలు వస్తారు కదా తింటారేమో అని తెచ్చిన. ఉట్టి ఎట్లా బాగుంటాయి అమ్మో, మంచిగా ఉంటానయా? పొద్దునైతే అప్పలేసుకొని తిన్నారు ఫ్రెండ్స్. ఇక టీలో అయితే నిన్ననేమో మంచిగా తిన్నారు రస్క్ బిస్కెట్లు, అందుకని అయితే ఫుల్గా తగ్గిందనమాట నైట్. తగ్గినావు నేను అన్నాడు కాదు, సాక్ష్యం ఉంది నాని. ఇది నాకు నాయన తగ్గిన రాత్రి భయమైంది, నిద్ర లేదు రాత్రి అసలే. దీన్ని మూత పెట్టి ఆడబెట్టాలి. ఫోన్ వస్తుంది, డాడీ ఇంట్లోనే ఫోన్ పెట్టి బయటికి పోయిండు. ఇవాళ మనుగురు పోతా అన్నాడు. ఏది కాదు, అక్క వాళ్ళైతే కాదు, తర్వాతకి ఫోన్ చేద్దాంలే. కానీ ఇవన్నీ అయితే ఇక సెల్ఫ్లల్లో బోర్లు ఇవ్వాలి సరేనా? నాకైతే ఒక్కొక్కటి అందియాల మీరు. ఇవన్నీ అయితే గిన్నెలు అన్నం ఊడ్చిపెట్టినాయి, ఇవి పెట్టుకోవడానికి అయితే ప్లేస్ లేదు ఫ్రెండ్స్. ఇంకా ఏం కాలే కదా ఇల్లు అయితే కట్టించుడు, అందుకని అయితే ఇట్లయితే ప్లాన్ చేసింది అనమాట అత్తమ్మ. ఇటేమో ఇక తాలింపు గింజలు అవి అవి ఇవి అయితే ఇటు పెట్టుకున్నది. గ్యాస్ అయితే తూడ్చినాయి ఇప్పుడే, ఇవన్నీ తోమిన. అంత దుబ్బ దుబ్బ ఉండేసరికి ఇన్ని రోజులేమో అత్తమ్మ హైదరాబాద్ పోయింది కాబట్టి అన్ని దుబ్బ దుబ్బ పట్టేసరికి అయితే ఇక మొత్తం అయితే కడిగిన. ఏంటిది ఏం తీస్తాను ఇది? నేను అడుక్కున్నా ఇంతసేపు. ఏంది రిచ్చు దుబ్బ దుబ్బ చేసినా అనుకో మట్టిలా నీట్గా తోమి కడుక్కొని వచ్చి ఇంట్లో పెట్టాలా చెప్తానా? మంచి చిన్న చిన్న గిన్నెలు అన్నీ తీసుకొని పోయిందా ఏరుకొని? ఆడుకొని కసి వాళ్ళకి ఇక ఏడ పెడతావు మళ్ళా చీమలు ఇబ్బంది. ఇక మూత తీయరాదు దానికి, అది ఎదురుగా ఉండే వరకు. అందులోనే కట్టెలు వస్తాను. ఇక ఆడిప్పాల పైప్ ఇప్పాల, పైప్ ఇప్పి వాళ్ళ గోళం లేదు నిండింది అది. నేను పోతాయి అంటుకుందా పొయ్యి? అంతకు మళ్ళీ సరిపోతే మళ్ళీ పెట్టుకోవచ్చు. సరిపోతుందా? కరెక్ట్నే పోసినావు మరి. ఇటు ఇటు కూడా ఒకటి పెడితే బాగుంది, ఇటువైపు. వంకర ఉంది అది, గిన్నె లేవగల. మంచాలు ఆడతారానే మేఘల? ఇగో నిండింది పైపు, అక్కడ తీద్దాం. అగ్గో మేకలు. ఏయ్ కట్టేస్తా, మిమ్మల్ని కట్టేసుకుంటా మనం. రిచ్ ఈ గుండె కట్టేసుకుందామని. అది బండా? ఇగో ఒక బస్తా వేసుకోండి, బస్తా వేసుకొని ఇటు ఆడుకోండి సరేనా? మాట అది బొమ్మలు కలిసి ఆడుకో. అవి స్టీల్ గిన్నెలు అన్నారానే? ప్లాస్టిక్ బొమ్మలు లేక స్టీల్ గిన్నెలతో ఆడుకుంటున్నాను. ఇటు చూడు ఒకసారి బాబు. హాయ్ చెప్పు. క్లారిటీ లేదు, ఇటు రావాలా?
ఏం పాల పుల్ల ఎత్తానా వేసి వేసి చికాలు వేసి ఊరికొస్తే ఇట్లా ఇంత పెద్ద యాప చెట్టే ఉంది ఆడ యాప పుల్లలు కూడా దొరకట్లేదు ఉన్న యాప చెట్టు కొట్టేసిరు మన ఇంటి పక్కది కొట్టేసిరు ఓ దీని పైకి లేపినావా ఆకు చూద్దాం పూలు మొగ్గలేసింది మళ్ళీ అమ్మో జుట్లు వేసుకొని మంచిగా పూలు పెట్టుకోండి ఇద్దరికి పెడతా నేనే పెట్టుకుందాం అనుకున్నా కానీ మీకు పెడతా సరే దేన్ని పూలు ఉన్నాయమ్మా గిన్నెలు ఉన్నాయి పోయిండ్రు అన్న ఏమెరిగింది ఒక మొగ్గు ఉన్నది తీయడానికి గుంట పోడేది గుంట తీసి నీళ్ళు నన్ను ఎత్తున పెట్టు కొమ్మతోటే పెట్టినావా నువ్వు బ్రష్ వేయాల సరేనా బ్రష్ అంటానా అదేంది ముఖం కడగాల ముఖం కడిగి మరి ఏంది ఏమన్నారు మీ ఫ్రెండ్స్ నిన్ననైతే ఫ్రెండ్స్ని కలవడానికి అయితే అయితే కొంచెం లేట్గా అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇక లేట్గా పడుకొని ఇక లేట్గా లేచిండు మళ్ళీ బయటికి పోయిండు అనమాట ఇక సొంతూరు వస్తే అంతే అనమాట ఇక వాళ్ళు ఇవాళ కూడా ఉన్నామంటారు రేపు బోధులే ఆగంటారు వాడు ఇప్పుడు ముఖం కడుక్కొని బయట తొందర రారా బయటకు గూడూరు పోయి రావాలి పోవాలా ఇప్పుడు గూడూరు మరి మన కూడా ఎప్పుడు పోతాను లీవ్లు పెట్టద్దనే కదా అనుకున్నది కానీ మళ్ళీ ఏమో కలవరా ఇక మళ్ళీ ఎప్పుడో ఒకసారి మళ్ళీ ఇప్పుడు వచ్చినావా మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్లకి వీళ్ళ ఫ్రెండ్ కూడా మళ్ళీ ఏంది డ్యూటీ ఇప్పుడు నిన్న ఎలక్షన్స్ ఏంటి ఏం చేస్తాడు కానిస్టేబుల్ ఫ్రెండ్స్ ఆయనకు నిన్న డ్యూటీ పడ్డదట తొర్రూరులో నుంచి చక్కగా డ్యూటీ దిగుడు అటే వచ్చిండు వీళ్ళ దగ్గరికి వచ్చిండట తొర్రూరు నుంచి తొర్రూరులో పడ్డదా ఇక్కడ 2-3 ఉన్నారు ఫ్రెండ్స్ తొర్రూరు ఇక చుట్టుపక్కల ఏరియాలో ఇక మొత్తం అయితే తిరిగి కవర్ చేసి వస్తాడనమాట రోజు ఎప్పుడు వచ్చినా అంతే ఇక ఈసారి బండి లేదు బండి ఉంటే ఇంకా కొద్దిగా మంచిగా ఉండు ఇక వాళ్ళ ఫ్రెండ్ బండి అయితే వేసుకొని పోయిర్రు అనమాట నిన్న నువ్వైతే బ్రష్ అదేంది ముఖం కడగాలి కడిగినాక అయితే ఇక కూర వండాలా ఉల్లిగడ్డ ఫోన్ చేసిరా చేయలేదు ఇంకా ఏమో ఉల్లిగడ్డ పులుసు పెట్టానా ఎగ్స్ ఇవాళ రేపు ఉండొచ్చుడు కాదు 10 days వరకు ఉండండి ఓకేనా అబ్బో కోతులేమిరా చింత చెట్టు నిన్న ఇగురు మనం వచ్చినప్పుడు ఈ అమ్మ తెల్లారితారికే అసలు మస్తు ఇగురు ఫోన్ చేసినా కదా నైట్ చెట్టుకా మేము వచ్చినాము ఇగురు లేకుంటుంటే ఎట్లా నువ్వు అనగానే ఎమ్మటి పొద్దుడు నువ్వు నీ కామెడీలు కానీ బాగా చెప్పిగా అప్పుడే కంప్లీట్ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్